వైష్ణవ ఆలయాలన్నీ ఈ విష్ణు భక్తులతో కిటకిటలాడే మాసం ఈ ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో వచ్చే పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి. ఏడాదికి మొత్తానికి 24 ఏకాదశులు వస్తాయి. కానీ సూర్యుడు ఉత్తరాయణంలోకి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవహించిన తర్వాత మకర సంక్రమణం వరకు జరిగే మధ్యలో ఈ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి వస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుంటాయని అంటారు. వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు తెల్లవారుజామున వేచి ఉంటారు. వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుంది అని భక్తుల నమ్మకం. ఈ రోజున నియమ నిష్టలతో ఉపవాసం చేస్తే జనన మరణ చక్రం నుండి విముక్తి లభించి మోక్షం ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఇదే రోజు ఉపదేశించాడు అని నమ్ముతారు. అందుకే భగవద్గీత పారాయణమునకు ఈరోజే చాలా ముఖ్యమైనది. ఏకాదశి అంటే 10+1 ఇంద్రియాలు అని. ఈరోజు వాటిపై నియంత్రణ సాధించి భగవంతుడిపై మనసు లగ్నం చేయడమే ఈ వ్రతంలోని అంతరార్థం. ఉదయాన్నే తలస్నానం చేసి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. భగవద్గీతను చదవాలి. తులసి మాలలు సమర్పించాలి. ఉపవాసం ఉండాలి. ఈరోజు చేసే ఒక్క ఏకాదశి వ్రతం మిగిలిన 23 ఏకాదశి వ్రతాలకు సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి. కృతయుగంలో ముర్రా అనే రాక్షసుడు తన బలంతో దేవతలను తీవ్ర ఇబ్బంది పెట్టేవాడు. ఆ ఆగడాలు భరించలేక దేవతలు శ్రీ మహావిష్ణువును శరణు వేడుకున్నారు. విష్ణువు ముర్రాసురుడిపై దండెత్తి మొదట అతని సైన్యాన్ని సంహరించాడు. తర్వాత ముర్రాసురుడితో 1000 సంవత్సరాలు భయంకరమైన యుద్ధం చేశాడు. సుదీర్ఘ యుద్ధం వల్ల అలసిపోయిన విష్ణువు విశ్రాంతి తీసుకోవడానికి బదరికావనంలోని హిమావతి గుహలోనికి వెళ్ళాడు. అది గమనించిన ముర్రాసురుడు విష్ణువుని నిద్రిస్తుండగా చంపాలని పథకం వేశాడు. రాక్షసుడు సమీపిస్తుండగా విష్ణుమూర్తి దేహం నుండి ఒక దివ్యమైన శక్తి కన్య ఆవిర్భవించి ముర్రాసురునితో యుద్ధం చేసి అతన్ని సంహరించింది. ఈరోజు విష్ణు పారాయణం చేసిన వారికి ఆ ఏకాదశి శక్తి లభిస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈరోజు మనందరం ఆ విష్ణుమూర్తిని పూజిస్తూ విష్ణు పారాయణం చేసి ఉపవాసం ఉండి ఆయనని